అంటే జగన్ గారు ఏం చేయట్లేదు అసలు, మొత్తం ఈ గేట్లు ఎత్తుందే చంద్రబాబు, దాని వల్ల ఇదంతా ఈ నీరంతా వచ్చిందని చెప్పి ఏం కాదు, అన్ని అబద్ధాలు పడనోళ్ళు చెప్తారు. ఆయన వచ్చిన తర్వాత బాగా మాకు ఎలాంటి ఆపద లేకుండా మా కొండపైన వాళ్ళకి నీళ్లు, ఆహారం, పాలు, నీళ్లు, ఆహారం అన్ని. ఈ రోజు చిన్నపిల్లలు గానీ లేకపోతే పెద్దవాళ్ళని గానీ అంటే ఆడవాళ్ళు కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో అన్ని అందుతున్నాయి. ఆహారం అందుతుందంటారా? అన్ని అందుతున్నాయి. ఎక్కువై పడేసుకుంటున్నారు అంతే తప్ప అందట్లేదు అని మాత్రం చెప్పలేదు. సో మొత్తం మీద చంద్రబాబు గారు వచ్చారమ్మా ఇటువైపు వచ్చారు నిన్నే వచ్చారు. చాలా బాగా ఉంది. సూపర్ గా ఉంది. చంద్రబాబు అయ్యమలో ఉండేటప్పుడు వచ్చింది కాబట్టి జనాలు అదృష్టం, అంతా జనాలకి అదృష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయట్లేదు బాబు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఏం అది తప్పు, అలాగా అనుకోవడం తప్పు. ఈ అయ్యంలో మాత్రం అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. మాకు చంద్రబాబు అయ్యంలో అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. ఇంత విపత్కర పరిస్థితుల్లో ఇంత నీళ్లు ఇబ్బందులు, జల ప్రళయం ఇది ఎప్పుడు చూడండి. గతంలో ఇంత పరిస్థితి ఇలాంటి లేదు. మీరు పెద్దవారు, మీకు తెలుసు. ఎట్లుందమ్మా ప్రభుత్వం? బాగా అందుతున్నాయి, అన్ని బాగా. అవును, వచ్చారు, నన్ను వచ్చారు, మాట్లాడావు నన్ను వచ్చి అన్ని సాయం చేస్తున్నారు. అన్ని అందుతున్నాయి, బాగానే చేస్తున్నారు. పాల ప్యాకెట్లు, నీళ్లు అవన్నీ బాగానే ఇచ్చారు, బాగానే ఉంది, బాగానే చేశారు. జగన్ గారు అసలు ఏమి చేయట్లేదు, అంతా కావాలని అంతా గేట్లు ఎత్తేసేసి ఏదో నీళ్లు బదులారని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ టైంలో కూడా రాజకీయం చేయడం అవసరం అంటారమ్మా? లేదండి, ప్రజలకి సాయం మేము కూడా వస్తాం, మేము కూడా కలిసి సాయం చేస్తామని కదా చెప్పాలి. అవునండి, చేయాల్సిన పని చేయాలి. ఆయన గారు ఏం చేశారు ఏమో మనకు తెలియదు. కాకపోతే ఈయన చంద్రబాబు నాయుడు మళ్ళీ అదేముడు అది పగిలిపోయింది, అది అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తాం. వాగనేది సార్ గేట్లు కాస్త కట్ట ఉంటది, కట్ట తెగిద్ది, గేట్లు ఉండవు సార్. ఆయన చెప్పండి, 5 ఏళ్ళు మీరు పాలన చేశారు, ఏం చేశారు? ప్రజలనే వాళ్ళు ఉన్నారని మీకు గుర్తుందా? 5 ఏళ్లలో వాళ్ళ దగ్గరికి వచ్చారా? ఎంతసేపు వాళ్ళ హెలికాప్టర్లు వెళ్ళడం, అసెంబ్లీకి వెళ్తే పరదాలు కట్టుకొని వెళ్ళడం అవన్నీ కాదండి. జనాల్లో తిరిగేవాడే నాయకుడు, జనాల్లో తిరగాలి మీరు అని చెప్పండి. అంటే ఈ వయసులో అంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద వయసు అయినా కూడా 1కి 10 సార్లు తిరగడం కానీ చేశారండి బాగానే చేశారు. ఆయన నిలబెట్టుకున్నారు. నిన్న ఆయన కరెంట్ వస్తుంది అన్నారు, కరెంట్ ఇచ్చారు. ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ ఓతప్పంగా వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు కదా, ఆయనతో ఏ నాయకుడు పోటీ ఉండదు. ఆయనతో ఇంట్లో మోడీ గారితో కూడా పోటీ ఉండదు. ఆయనకు తెలిసినంత అనుభవం కానీ ఆయన చేసిన మేలు ఎవరు చేయలే మాకు. అదే ఆయన జగన్ ఉన్నప్పుడు మాకు ఇలాంటి వరదలు వచ్చినా ఏమొచ్చినా పట్టించుకోవాలా. ఇప్పుడు ఆయనే మమ్మల్ని పట్టించుకున్నాడు. ఈ తిండి తింటున్నామన్నా, ఈ నీళ్లు తాగుతున్నామన్నా ఆయన ద్వారాగానే. ఈ టైంలో కాదు కదా మరి రాజకీయాలు చేసింది, ఇప్పుడు ఈ టైం కాదు. ఇంకా మేము కూడా వచ్చి సేవ చేస్తాం, మమ్మల్ని కూడా కలుపుకోండి అని చెప్పి మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా ఈ రోజు రాజకీయం చేస్తూ అదేదో గేట్లు ఎత్తేసారు. ఎవరెత్తేస్తారండి? ఇంతమంది పాడైపోవాలని ఆయన అనుకుంటాడా? ఆయనకి అవసరమా ఇంతమంది బాధలు పడుతుంటే? ఇప్పటికే అప్పుల్లో ఉంది కదా, ఇలా చేస్తాడు ఆయన? ఆయన చేయాల్సిన అవసరం లేదండి. ఆయన మీద గిట్టగా చెప్తున్నారు ఇవన్నీ. నమ్మమండి మేము. ఆయన 100 చెప్పినా మేము నమ్మం. ఆయన 100 చెప్పినవన్నీ మాకేమీ చేయలేదు ఆయన, అందుకే అలా ఓడిపోయాడు. సాయం ఎలా ఉందమ్మా? బంగారులా జరుగుతుందండి. అందరూ బాగా చేస్తున్నారు, ఎవరికి ఏ లోటు లేదు. ఏ లోటు లేదండి, ఏ లోటు లేదు. శుభ్రంగా ఇదవుతున్నారు. అన్ని అందుతున్నాయి. ఈ ప్రభుత్వం బాగుంది. అంటే ఇలాగ మరి వచ్చి మనుషుల్లో ఇంటింటికి వచ్చి అడగటం, చేయటం, పాల ప్యాకెట్లు కానీ మీ ఫుడ్ అందిందా అని అడుగుతున్నారు, అన్ని అడుగుతున్నారు. వచ్చారంట మేము లోపల మా నీళ్లు ఇంట్లో ఉన్నాయి కదా, మేము ఈ రోడ్డు మీదకి వచ్చారంట. మాట్లాడామండి. అన్నాడు ఆయన కరెంట్ ఇస్తా అన్నాడు, చక్కగా కరెంట్ ఇచ్చాడు ఆయనకి. నన్ను మేము మాట్లాడాము ఇలాగే. వెళ్ళాడు, ఇలా వెళ్ళిన గంటకి కరెంట్ వచ్చింది. ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయదండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ చంద్రబాబు చేస్తారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ దేశం ఇట్లా అయింది. చంద్రబాబు నాయుడు ఉంటే ఇట్లా అవ్వదు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అది 5 ఏళ్లలో కనీసం కాలువల పూడిక తేదలు కానీ లేకపోతే ఏమి లేదు.
ఆయన చేసిందే ఈ రోజు ఆయన చేసిన తిప్పులే ఎంత మంది బాధపడుతున్నాం మేము. కాదమ్మా, అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉండుంటే మాత్రం ఇట్లా ఉండేది కాదు. ఏమి చేయలేదండి. బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మీకు, ఎన్ని పరదాలు ఉండేవి. మా అన్న ఫ్లైట్ లోంచి వచ్చాడు, ఇలా చూసుకుని వెళ్ళిపోయాడు. అసలు సచ్చినా నవ్వేవాడే, ఎవరన్నా ఆపద వచ్చినా నవ్వుతా చెప్తాడు. ఏ సమయంలో నవ్వాలో ఏ సమయంలో ఏడవాలో కూడా తెలియదు ఆయనకి. అలాంటి జగన్మోహన్ రెడ్డి చివరికి రాజకీయం కూడా ఎప్పుడు చేయాలి, రాజకీయం ఏం తెలీదు, మేము కూడా వచ్చి సాయం ఆ. చేస్తాం, మమ్మల్ని కూడా కలుపుకెళ్ళండి. ఏమి తెలీదు. సంపాదించుకుందామా 100 కోట్లు పిల్లల పేరుతో పెళ్ళాం పేరుతో ఆస్తులు కూడబెట్టుకుందాం, అదే పని. ఈ కబేళా సెంటర్ అనే పాటికి వర్షాకాలంలో ఎప్పుడు కూడా ఇబ్బంది 40 ఇయర్స్ నుంచి ఇంత ఇదిగా ఎప్పుడు లేదండి. ఇదే ఫస్ట్ టైం. బుడమేరు వచ్చింది మాకు తెలుసు, ఇట్లా ఎప్పుడు రాలా. గత ప్రభుత్వం ఎవరున్నా సరే రాజకీయం పట్టించుకోలేదండి. గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఇవాళ రోజున ఈ ప్రజలు కొంచెం ఇట్లా తింటున్నారంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్లే తింటున్నారు. అందుతుందండి. వచ్చి మేము ఉన్నామని భరోసా ఇవ్వగలుగుతున్నారంటారా? అంతేనండి, ఇస్తున్నారు. ఈ రోజు అంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకున్నారా సార్? ఎవరు అనుకోలేదు. ఇంతగా ఎప్పుడైనా చూసారా మీరు? లేదండి. కాకపోతే మీరేం చెప్తారు సార్? అంత బాగానే చేస్తున్నారు, అంత బాగానే సార్ చేస్తున్నారు. ఏం చేయట్లేదు ఏ ప్రాబ్లం? అంటున్నారు కదా. అలాగే చిల్లర రాజకీయాలండి, అన్ని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. అంతేగాని ఏం అంత బాగానే చేస్తున్నారండి. అన్ని అందుతున్నాయి మాకు, గవర్నమెంట్ నుంచి కానీ అన్ని అందుతున్నాయి. అది చెప్పే పని లేదండి. వస్తున్నారు, ఒక ఎమ్మెల్యే వస్తున్నారు, ఒక మినిస్టర్ వస్తున్నారు, నిన్న బాబు గారు వచ్చారు, అన్ని వస్తారు చూసుకుని మేము ఉన్నామా, మీకేం బాధ లేదు, మాకు లేదని లోటు లేదు. అదే మా జగన్ ఉండే కనుక మేము కూడా మోటామల్లి పట్టుకొని ఎడో పోయేవాళ్ళం. డైలీ ఎవరో ఒకరు వస్తానే ఉన్నారు. అదే లేదు ప్రాబ్లం, సాయం బాగా అందుతుంది. ఏం లేదు, తప్పు గవర్నమెంట్ తప్పు పట్టకూడదండి. ఇప్పుడు గవర్నమెంట్ తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తున్నాడు. అమ్మ, ఈ రోజున అంటే ఈ గబేళా సెంటర్ గానీ లేకపోతే సితారా సెంటర్ ఎంత కూడా వాటర్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉందమ్మా? బాగానే చేస్తున్నారు సార్, ఎక్కడికక్కడే సాయం చేస్తున్నారు. వాటర్ ప్యాకెట్లు కానీ వాటర్ ఫుడ్ అన్ని ఇస్తున్నారు, బిస్కెట్లు పిల్లలకు పాలు అన్ని ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ టైంలో రాజకీయం చేయకూడదు, రాజకీయం చేయాల్సిన టైం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు మొత్తం గేట్లు ఎత్తిందే చంద్రబాబు, ఎక్కడ కూడా సాయం లేదని ఆయన మాట్లాడటం ఎంతవరకు న్యాయం అంటారు? ఆయన తెలియదండి మరి ఈ ఇక్కడికి వచ్చి ఇప్పుడైతే బాగానే జరుగుతుంది. వచ్చారు సార్, వచ్చారు. బాగానే ఉందండి, అందరికి అది బాగానే అందుతున్నాయండి. వాటర్ కానీ బిస్కెట్లు కానీ పిల్లలకి ఫుడ్ కానీ బాగానే దొరుకుతుంది. ఏమి అవును, డాక్టర్లు అలాగే ఇప్పుడు జనాలు ఎక్కించుకుంటున్నారు. బాగానే చేస్తుంది. మేము వాలంటీర్స్ అండి, ఏపీ ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చినాము. మేము అందరికి ఫుడ్ పంచుతున్నాము, అందరూ బాగానే తీసుకున్నారు. ఇక్కడ సహాయక చర్యలన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ నుంచి పాల ప్యాకెట్లు మనం ఇస్తున్నాయి తీసుకెళ్లి ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు. ఆ దందాన్ని ఆపితే మంచిగా ఉంటది. మనం ఎంతో కష్టం. కొంతమంది బాధితుల రూపంలో తీసుకుని ఒకటికి 4 తీసుకుని వాళ్ళు ఎక్కువ రేటుకి బయట అమ్ముకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. చాలా మంది ఇక్కడ నుంచి వరద ప్రాంతం నీళ్ళ నుంచి బయటికి వెళ్ళడానికి చాలా మంది ఈ ట్రాక్టర్ల ద్వారా వాళ్ళ సహకారం కోసం ఎదురు చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ట్రాక్టర్ల ద్వారా వాళ్ళని బయటికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది ఈ నేపథ్యంలో అని కూడా వాళ్ళు చెప్తున్నారు.